హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎడ్ ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను పోగో టెస్ట్ నెట్ గురించి చెప్తాను. ఇదైతే లేయర్ 1. సో లేయర్ 1 లేయర్ 2 డిఫరెన్స్ చాలా వీడియోలో చెప్పేసాను కాబట్టి లేయర్ 1 ప్రాజెక్ట్ ఇది. 8 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది ప్రజెంట్. సో మీరు ఫండింగ్ కొంచెం వీళ్ళు తర్వాత కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే L1 ప్రాజెక్ట్ కాబట్టి. మీకు ప్రీవియస్గా చూడవచ్చు, గయా 15 మిలియన్ ఫండింగ్ ఉండింది, అది 20 మిలియన్ ఫండింగ్ రైజ్ చేశారు. దాని పోస్ట్ కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. సో మీరు ఏం చేస్తారంటే మీ వ్యాలెట్ సోలానా అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది ఫసెట్ అనమాట. ఇక్కడ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. 1 పోగో నేటివ్ అని ఉంది, 1 పోగో అని ఉంది, 10 FUSD ఉంది. 24 అవర్స్కి ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ రిక్వెస్టెడ్ టోకెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకైతే ఇక్కడ కింద మీరు చూడొచ్చు, డిమాండ్ ఈజ్ టూ హై, ట్రై అగైన్ లేటర్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. సో టెస్ట్ నెట్ అంటేనే కొంచెం ఫసెట్లు రావు సరిగా, టెస్ట్ నెట్లు టాస్క్లు కూడా సరిగా చేయలేమన్నమాట. సో దానికి చేయండి, ఏమి ఇబ్బంది లేదు, ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మీరు టెస్ట్ నెట్లు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడే 2-3 సార్లు ట్రై చేస్తే ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి పక్క రోజు దాని గురించి మర్చిపోతాం. అలా చేయకూడదు. టెస్ట్ నెట్లో ఇప్పుడు ఇది నేను ట్రై చేశాను, ఇక్కడ నాకు 3 టైమ్స్ చేస్తే నాకు ఇలాగే వస్తుంది. 4 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి, తర్వాత నెక్స్ట్ డే ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ 3 టోకెన్లు ట్రై చేయండి. ఒకవేళ 3 వస్తే తర్వాత 24 అవర్స్కి మళ్ళీ ట్రై చేయండి. ఎవ్రీ 24 అవర్స్కి ఫస్ట్ తీసుకుంటానే ఉండండి. తర్వాత వీళ్ళు టాస్కులు ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. మనకి ఫస్ట్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, టాస్కులు ఇంక్రీజ్ చేసే కొద్దీ మన ఆ ఫస్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్. మీరు ఇక్కడికి రాగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇది ఫాస్టెస్ట్ లేయర్ 1 అంట, మరి మనకేమో తెలియదు. సో ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది, మీ సోలానా వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఎకో సిస్టమ్ ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. సో వీటిల్లో ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు, పైత్ కానీ, యాంబియంట్ కానీ, వ్యాలియంట్ కానీ, ఫ్లెక్స్ బీమ్ కానీ, ఈ విధంగా. సో యాంబియంట్ నేను దీన్ని క్లిక్ చేస్తాను. సో నేను డైరెక్ట్ లింక్లు ఇచ్చేస్తానులేండి. ఇవి అక్కడ ఎకో సిస్టమ్ మీద అది క్లిక్ చేస్తే కావట్లేదు, నేను డైరెక్ట్గా లింక్లు ఇచ్చేస్తాను. ఇక్కడ వ్యాలియంట్ అని చెప్పి ఇది ఫోగో మీదే ఉంటుంది, లాగిన్ విత్ ఫోగో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ OKX వ్యాలెట్లో చేస్తున్నా కాబట్టి OKX వ్యాలెట్. సో నేను OKX వ్యాలెట్ ఎందుకు చేస్తుంటానంటే మీకు చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ మళ్ళీ లాగిన్ అడుగుతుంది. సో మనకు అక్కడ ఇంకా మనం టెస్ట్ నెట్ టోకెన్ తీసుకోలేదు కదా, తీసుకోనందుకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఏం లేదు, టెస్ట్ నెట్లు అంటేనే స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ, స్టేకింగు, ఇవేమి ఉంటాయి మ్యాక్సిమం. సో వాళ్ళు L1 ప్రాజెక్ట్ అయినా L2 ప్రాజెక్ట్ అయినా మ్యాక్సిమం ఈల్డ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. కొన్నిట్లో ఈ మధ్యన వచ్చేసి ఆ ఈల్డ్ అని చెప్పేసి అవి ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా కూడా ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ మీకు FUSD అక్కడ 10 వస్తాయి కదా, దాన్ని చేసేసుకొని ఈ విధంగా మిగతా టోకెన్స్లోకి స్వాప్ చేసుకొని, నాకు టెస్ట్ నెట్ టోకెన్ ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ FUSD పైన సెలెక్ట్ చేసుకోండి, కింద వచ్చేసేసి పోగోలోకి దీంట్లోకి ట్రేడ్ చేసుకోండి. ఇలాగా డైలీ చేస్తూ ఉండండి దీంట్లో. ఇది ఫస్ట్ సైట్ అనమాట, నేను అన్ని లింకులు ఇస్తాను, దాని ప్రకారంగా చేసేసుకోండి. నేను ఎందుకు OKX వ్యాలెట్ యూజ్ చేస్తానంటే, నేను మొబైల్ యూజ్ చేస్తాను. సో మీరు ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, డిస్కవర్ ఉంది. నేను ఇప్పుడు ఒక యాప్, అదే సైటు, 2 సైట్లు లింక్ చేశాను కదా, ఈ డిస్కవర్ ఆప్షన్లోకి పోయి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డిలీట్ చేయనంత వరకు మీకు వరుసగా అన్ని సైట్లు కనిపిస్తాయి. మళ్ళీ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్టులు చేసి అవేం అవసరం లేదు. నాకు మళ్ళీ ఈ సైట్ కావాలంటే ఈ సైట్ కావాలంటే డైలీ నేను ఓపెన్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. నేను ఇంకొక రోజు వచ్చేసేసి నెక్స్ట్ డే వచ్చేసేసి మళ్ళీ ఆ సైట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హిస్టరీలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాను, డైలీ ఒక ట్రాన్సాక్షన్ చేసుకుంటాను. నేను అన్నీ అలాగే చేస్తాను. మీరు కింద ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీరు సోమ్నియా చేస్తున్నా, మొనాడ్ చేస్తున్నా, బ్లాస్కౌట్ చేస్తున్నా, బైటో కాంపీ చేస్తున్నా, జేకే వెరిఫై చేస్తున్నా, మాగ్మా అంటే ఇది మొనాడ్ అనుకోండి. ఇక్కడ టెస్ట్ నెట్, ఫరోస్ నెట్వర్క్ చేస్తున్నా. ఈ విధంగా అన్నీ మీరు చూడవచ్చు. ఫ్రాక్షన్ అన్నీ ఉన్నాయి మీకు. సిసిక్ ఉంది, వన్ ఫుట్బాల్ ఉంది. ఈ విధంగా అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ హిస్టరీ మనం ఇక్కడ ఇది ఇంటూ మార్కు తీసేస్తే తప్పితే మామూలుగా పోదనమాట. అందుకని అలాగ నేను పెట్టేసేసి చేస్తుంటాను. నేను అందుకని OKX వ్యాలెట్ అని చెప్తాను. మొబైల్ యూజర్స్ అయితే డెస్క్టాప్, ల్యాప్టాప్ ఉంటే అసలుకి ఏం అవసరం లేదు. మీరు ఏ వ్యాలెట్ యూజ్ చేసినా కానీ మీరు కనెక్ట్ అని కొట్టంగానే ఆ వ్యాలెట్తో కనెక్ట్ అయిపోతుంది. మొబైల్ యూజర్స్కే ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా మీరు ఒకసారి చేసేసాను అనుకోండి, మళ్ళీ ఆ సైట్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఈ టైం అంతా మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. మీరు ఒక టెస్ట్ నెట్ చేసే ప్లేస్లో 2 టెస్ట్ నెట్లు 3 టెస్ట్ నెట్లు కూడా చేసుకోవచ్చు ఆ టైంలో, ఈ విధంగా ఉంటే. అందుకని OKX వ్యాలెట్ అనమాట. సరే, ఇదైతే ఒక సైట్ చూపించాను కదా, రెండో సైట్ చూపిస్తాను. తర్వాత మిగతా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను ఆ సైట్ గురించి. ఇది సెకండ్ సైట్ అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఫ్లెక్స్ బీమ్. ఇది ఫసట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఫసట్లు వస్తే ఇది సేమ్ దానికే తీసుకోబోతుంది. ఇది పోతే ఇక్కడ క్లెయిమ్ కావట్లేదు, అదే ప్రాబ్లం. ఈ సైట్లో ట్రెండింగ్, జెమ్స్, స్మార్ట్ మనీ టూల్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ లాగిన్ చేసి స్వాప్ చేయండి. స్మార్ట్ మనీ ఉంది ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫ్లెక్స్ బోట్ అని చెప్పి, ఫోగో వ్యాలెట్ అని. ఇది టచ్ చేయబాకండి. ఇది కనెక్ట్ టెలిగ్రామ్కి పోతుంది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సోల్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ వేస్ట్ మనకి. ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేయండి. OKX వ్యాలెట్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఫోగో నుంచి వేరే టోకెన్స్కి స్వాప్ చేసుకోవడం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి స్మార్ట్ మనీ ఒకటనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బై ఓన్లీ, సెల్ ఓన్లీ ఉన్నాయి. దీన్ని కొంచెం ఈ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ విధంగా చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇంకా దాంట్లో ఎకో సిస్టంలో చాలా ఉన్నాయి కదా, అవి అక్కడ ఒకవేళ అది క్లిక్ చేస్తే ఆన్ అయితే ఇవి కూడా ట్రై చేయండి. దేంట్లో అయినా నేను చెప్పాను కదా, స్వాప్లు, ప్రొవైడ్ లిక్విడిటీలు, స్టేకింగ్లు ఇవే ఉంటాయి. L1 ఉన్నా L2 ఉన్నా కానీ చేసేసుకోండి. సో దీంతోపాటు ఇంకొకటి అప్డేట్ మామూలుగానే చెప్పేస్తున్నాను. సో పారోస్ 2 టెస్ట్ నెట్ అయితే వచ్చింది లైవ్. అంటే టెస్ట్ నెట్ 2 సీజన్ 2 అనుకోండిలేండి. సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 అనుకోండి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఒకవేళ నేనేమన్నానంటే సీజన్ 1లో లెవెల్ 4 కంప్లీట్ చేసుకోండి అందరూ అని చెప్పాను. దాంట్లో చాలా టాస్కులు ఇచ్చారు. స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ అంటే జెన్నిత్లో కానీ పరాస్లో కానీ అట్లా స్వాప్ చేయడము, ప్రొవైడ్ లిక్విడిటీ చేయడము, ఫ్రెండ్స్కి సెండ్ చేయడము, డొమైన్ క్రియేట్ చేయడం అవన్నీ ఉన్నాయి కదా. సో అది కూడా చూపిస్తూ ఉన్నాను. సో మనకేంటంటే ఇక్కడ ఫరాస్ టెస్ట్ నెట్ 1 అయిపోయింది, అదే సీజన్ 1 అయిపోయింది. మీకు ఇక్కడ చూడవచ్చు, మనం లెవెల్ 4 అయితే అందరు కంప్లీట్ చేశారు నేను చెప్పినప్పుడు. ఇక్కడ మీకు లెవెల్ 4 కంప్లీట్ అయ్యింది చూడండి, ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు లెవెల్ 4 కంప్లీట్ చేయకపోతే ఈ లూట్ 2లోనో 3లోనో చూపిస్తుంది. అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. దాంట్లో ఏంటంటే మెయిన్ లెవెల్ 4లో ప్రతి ఒక్క ఆప్షన్ని టెస్ట్ చేయాలి. నేను చెప్పాను కదా, జెన్నిత్లో కానీ ఇంకొకటి ఉంది, పారోసో ఏదో ఉందనుకుంటా. దాంట్లో ఆ రెండిట్లో స్వాప్ చేయడము, ప్రొవైడ్ లిక్విడిటీ చేయడము ఈ విధంగా. దాని తర్వాత సెండ్ టు ఫ్రెండ్స్ ఉంది, ప్రొవైడ్ డొమైన్ ఉంది, అవన్నీ చేసుకుంటా ఉండండి. అప్పుడు లెవెల్ 4 ఎట్టా వస్తుందంటే చెక్ ఇన్ చేసుకోవాలా, డైలీ స్వాప్ చేస్తుండాలి, డైలీ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. 2 సైట్లు ఉన్నాయి కదా అక్కడ, ఆ 2 సైట్లలో రెండిట్లో డైలీ స్వాప్ చేస్తా ప్రొవైడ్ చేస్తామంటే ఆటోమేటిక్ మీకు లెవెల్ 4 వస్తుంది. ఇంకొకరు సెండ్ టు ఫ్రెండ్స్ నేను 80 చేసిన 50 చేసిన సరిపోతాయా, ఇక అవసరం లేదు. అవి మీరు 1 టైం చేసిన డొమైన్ నేను 50 చేసిన 70 చేసిన అవి చేస్తే ఏమవుతుందంటే మీకు కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అది ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, దీంట్లో ఉంటుంది.
నేనేం చెప్పానంటే డొమైన్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉండండి అప్పుడప్పుడు ఫ్రెండ్ వ్యాలెట్స్కి. ఒకవేళ ఫ్రెండ్స్ లేకపోతే మీదే 2 మొబైల్స్ ఉంటే 2 మొబైల్ వ్యాలెట్లు క్రియేట్ చేసుకోండి, ఒకదాని నుంచి ఇంకోదానికి సెండ్ చేసుకోమని చెప్పాను. దానికి కౌంట్ ఏమి ఉండదు. అది మ్యాండేటరీ అయితే నేనే చెప్తాను, మ్యాండేటరీ కంపల్సరీగా చేసుకోండి అని చెప్పేసి. మ్యాండేటరీ కానప్పుడు దాంట్లో నువ్వు 80 చేస్తే ఏంది, 100 చేస్తే ఏంది, నీకు చేసుకుంటే మంచిదే, ట్రాన్సాక్షన్స్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది, అదేమి ఇబ్బంది ఏం కాదు. కానీ దాన్ని మనసులో టెన్షన్ పెట్టేసుకొని నేను సెండ్ టు ఫ్రెండ్స్ చేయలేదు, నేను డొమైన్ చేయలేదు అని అంటే, చేస్తే 1 టైం చేసేయండి, ఏమవుతుంది, టెస్ట్ నెట్టే కదా, చేసేసుకోండి, అదేమి ఉండదు. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చెకింగ్ చేసుకుంటా ఉండండి. తర్వాత మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ జెనిత్, ఫారో స్వాప్ ఈ 2 అని చెప్పాను కదా, ఇవి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు కూడా మీరు చేసుకుంటా ఉండండి. ఇక్కడ మళ్ళీ 30 days టైం ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి స్వాప్ ఈ విధంగా డిపాజిట్ ఉంది. సెండ్ టు ఫ్రెండ్స్ ఉంది కదా, దీంట్లో ఏమి ఇచ్చారంటే ఇంతకు ముందల వయా ఆన్ చేయని మనం ఫ్రెండ్స్కి ఉండేది కదా, ఇప్పుడు ఏం చేశారంటే సెండ్ అని చెప్పి ఇచ్చామనుకోండి, సోషల్ మీడియా అకౌంట్కి ఇచ్చారనమాట. అప్డేట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం అమౌంట్ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫారోస్ అమౌంట్ ఇస్తారు, ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అనమాట. ఇప్పుడు నాది వచ్చేసి @incomemice2 అని చెప్పి ఉంది. సో అది ఇచ్చేసేసి సెండ్ చేసేస్తే సెండ్ పోతుంది అనమాట. ఆ విధంగా ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మీరు చూడొచ్చు, టిక్టాక్, గూగుల్ అకౌంట్, రెడ్ నోట్. ఆ విధంగా మనం టెస్ట్ నెట్ కోసమే కాబట్టి ఒకటి ఇచ్చుకోండి సరిపోతుంది. గూగుల్ అకౌంట్ అయితే ఈమెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ రెడ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. రెడ్ ప్యాకెట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రిసీవర్స్ ఇవన్నీ చేసేసి ఇక్కడ సెట్ క్లెయిమ్ రూల్ అని చెప్పి పెడితే, ఇప్పుడు మీ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేసిన వాళ్ళకి నేను ఇంత అమౌంట్ ఇస్తాను. ఇక్కడ సెట్ క్లెయిమ్ రూల్ పెట్టేసేసి దీని మీద క్లిక్ చేసుకోండి, ఫాలో మీద. సో తర్వాత వచ్చేసి ఎంటర్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ ఇచ్చేసేసి అమౌంట్ ఇచ్చేస్తే, మీ ట్విట్టర్ని ఎవరైతే ఫాలో చేస్తే, ఇది చేసిన తర్వాత ఫాలో చేస్తే ఇంత అమౌంట్ వాళ్ళకి టెస్ట్ నెట్ అనేది పోవాలని చెప్పి ఇక్కడ సెండ్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా సెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఎవరు ఫాలో చేస్తుంటే వాళ్ళకి. ఆప్షన్ బాగానే ఉంది, కొత్తది ట్రై చేసారు. ఇంతకు ముందులైతే ఈ ఆప్షన్ అయితే లేదు. అంటే ట్విట్టర్లో యూజర్ టు యూజర్ సెండ్ చేసేది కొన్ని సైట్లు వచ్చాయి, కానీ ఈ విధంగా టెస్ట్ నెట్ ఈ విధంగా ఒక రూల్ పెట్టేసి ఆ విధంగా సెట్ చేసేసుకోవడం అనేది బాగుంది, ఫీచర్ నాకైతే నచ్చింది. సో మిగతా అన్నీ మామూలేను. ఇక్కడ మీరు ఒకవేళ డొమైన్ చేయకపోతే ఇప్పుడైనా డొమైన్ చేసుకోండి, అదేం లేదు. తర్వాత వచ్చేసి వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ఓ అంటే దీన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, RWA అనేది. సో దీంట్లో డిపాజిట్ మీద ఆప్షన్ క్లిక్ చేసుకోండి, ఆప్షన్ మీద చేసేసుకోండి. స్టేకు, బిట్కాయిన్ బ్రిడ్జ్, దీంట్లో కొన్ని ఆప్షన్స్ పనిచేయట్లేదు, చూసుకొని ఇక్కడ కలెక్ట్ NFTs ఇవన్నీ సోషల్ మీడియా టాస్క్ అయితే మనం కంప్లీట్ చేసాము. సో కొన్ని ఆప్షన్స్ పనిచేయట్లేదు, చూసుకొని చేసేసుకోండి. ఈ స్టేక్ అనేది అందరికీ తెలిసిందే కాబట్టి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి చూపించట్లేదు. బిట్కాయిన్ బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో CFD ట్రేడింగ్ ఇవన్నీ చూసుకోండి, ఇది డిపాజిట్లు అవన్నీ చూస్తానండి. అన్ని ఆప్షన్స్ చూడండి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. టెస్ట్ నెట్ ఒకరోజు దీని మీద క్లిక్ చేయండి, స్టేకు మీ దగ్గర అమౌంట్ ఉంటే దాన్ని చేసేసుకోండి ఆ విధంగా. సో ఏదైనా NFTలు వస్తే ఆ NFTలు కూడా క్లెయిమ్ చేసుకోండి. నాకు తెలిసి దీంట్లో ఒక NFT ఉందనుకుంటా, ఈ RWA అనేది. దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో అయితే కొంచెం జర్నీ ఉంది, లెస్ డ్రైవ్ అని చెప్పేసి. దీంట్లో కొన్ని స్టెప్ 1 స్ప్లిట్ ట్రెజరీ, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత NFT, ప్రీమియం NFT ఒకటి క్లెయిమ్ వస్తుంది, అది కూడా చేసేసుకో. సో దాంతోపాటు మొనాడు కాయిన్ మార్కెట్ క్యాప్లో అప్డేట్ ఇచ్చినప్పుడు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే ఇది అఫిషియల్ అనౌన్స్మెంట్ కాదు అని అనుకున్నారు చాలామంది. పోస్టులు దాని కింద కామెంట్ కూడా చేశారు. నేను అఫిషియల్ నేనే అక్కడ మొనాడ్ అఫిషియల్ అనౌన్స్మెంట్ అని నేను చెప్పలేదు కదా.
కాయిన్ మార్కెట్ క్యాప్లో ఈ విధంగా ఉంది అని పోస్ట్ చేశాను, 100 బిలియన్ సప్లై అని. తర్వాత మొన్నాడు అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేను చేసిన పోస్ట్ పక్క రోజు మార్నింగ్లోనే పోస్ట్ పడింది అనమాట, మొన్నాడు అఫీషియల్ అనౌన్స్మెంట్. దాన్ని కూడా పోస్ట్ చేశాను టెలిగ్రామ్లో. కాకపోతే దానికి దీనికి తేడా ఎక్కడ వచ్చిందంటే డేట్ కార్డు వచ్చింది. అది సెప్టెంబర్, కాయిన్ మార్కెట్ క్యాప్లో ఏమో September 30, ఆ లింక్ని క్లిక్ చేస్తేమో Q4 అని అలా చూపిస్తుంది. మొనాడ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమిటంటే September 29 అని ఇచ్చారు. ఏదైతేనేంటి కానీ మనకైతే మంచి న్యూసే, కానీ దీంట్లో గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ వచ్చేసి September 29 లాంచ్ కన్ఫర్మ్ చేసేసారు మెయిన్ నెట్, టీజీ కూడా ఆ రోజే ఉంటుందని. బ్యాడ్ న్యూస్ ఏంటంటే 100 బిలియన్ సప్లై ఇచ్చారు. ఈ 100 బిలియన్ సప్లైలో అది అంటే సప్లై పెరిగితే రేట్ తగ్గుతుంది అనమాట, అది అందరికీ తెలిసిందే. అదే ప్రాబ్లం. కొన్ని ఏదో రేర్ కేసుల్లో ఒకవేళ 10 బిలియన్ ఉన్నా కానీ మంచి రేట్ ఉన్నాయి కూడా. మొన్న ఒక ఎగ్జాంపుల్ కింద మీమ్ కోర్ అని చెప్పి ఒకటి చూపించాను. అది 10 బిలియన్ సప్లై, యాక్చువల్గా రేట్ చాలా తక్కువ ఉండాలి, కాకపోతే 0.6 దాకా టచ్ అయ్యింది అది. సో అలా కూడా జరగచ్చు. మన హోప్ ఏంటంటే మనమైతే డైలీ చేస్తూ ఉండాలి, ఎన్ఎఫ్టీలు డైలీ ట్రాన్సాక్షన్లు చేసుకుంటూ ఉంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఆ క్రైటీరియా ఏమిస్తారు అది ఇదని. నేనైతే అది ఇచ్చాను కదా, 1 మిలియన్ నాడు ఎన్ఎఫ్టీ, అదైతే మెయిన్ క్రైటీరియా అయితే ఉంది. మిగతా క్రైటీరియాలు ఏమేస్తారో మనకైతే తెలియదు. కానీ ఎక్కువ మంది యూజర్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ చేయాలంటే కొత్త కొత్త రూల్స్ అన్నీ పెడతా ఉంటారు. సో ఆ కొత్త కొత్త రూల్స్ పెట్టినప్పుడు ఎగిరిపోతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కనీసం ఈ మొనాడే చూసుకోండి, మన ఇండియా అని కాదు, తెలుగు స్టేట్స్ అని కాదు, వరల్డ్ వైడ్ కనీసం బోట్ అకౌంట్స్ ఉంటాయి, మళ్ళీ మామూలు అకౌంట్స్ ఉంటాయి. ఒక్కొక్కడు 100 అకౌంట్స్ 200 అకౌంట్స్ తోటి కూడా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉంటారు బోట్స్ని పెట్టి. అలా చేస్తే మినిమం 10 మిలియన్ మీకు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మొనాడ్ అఫీషియల్ పర్ డే 1 మిలియన్ ట్రాన్సాక్షన్ అయింది. అలా ఎలా అవుతుంది? అంతమంది యూజర్స్ ఎలా వస్తారంటే ఇలాగే బోర్డ్స్ ద్వారా ఈ విధంగా చేస్తుంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఎలిమినేట్ చేయడానికని ఏదైతే కొత్త రూల్స్ పెడతారో ఆ ఎలిమినేట్ అయితే అలా చేస్తే మనం ఏం చేయలేం. కానీ మన డ్యూటీ ఏంటంటే మనం టెస్ట్ నెట్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ పోవాలి. నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఉండాలి, ఎప్పుడు పోస్ట్ వస్తే అప్పటికప్పుడు టకటగా చేసేస్తూ ఉండాలి. అందుకని మీరు టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి, ప్రతి అప్డేట్ అక్కడ నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.